మ్యామ్, Anya, are you okay or shall we keep this for some other day? నాకేమనిపిస్తుందంటే మనం ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ సార్, బట్ మేము ఈ మ్యూజిక్ లాంచ్ ని రేపే చేయాల్సింది. ఐఎమ్ సారీ, సాధ్యం అవుతుందని నాకు అనిపించట్లేదు. సార్ ప్లీజ్ సార్, మేము ఈ ఆల్బమ్ ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిలీజ్ చేయాలి. ఇక దానికోసం మాకు ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగే పార్టీ చాలా అవసరం సార్. లుక్, ట్రై టు అండర్స్టాండ్ అన్నయ్య. తను పార్టీ అటెండ్ చేయడం అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం అని చెప్పడం లేదు కదా. ఇట్స్ జస్ట్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అదే కాకుండా కొద్ది రోజుల్లోనే తనకి పెళ్లి కూడా జరగబోతుంది. మరి ఇప్పుడు తను పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాడా లేకపోతే మీ లంచ్ కి ఏర్పాట్లు చేస్తాడా? మ్యామ్ ప్లీజ్ అండర్స్టాండ్, మీరైనా అర్థం చేసుకోండి. ఒకవేళ మేము టైంకి ఆడియో లాంచ్ రిలీజ్ చేయకపోతే అప్పుడు మా కంపెనీ చాలా లాస్ అయిపోతుంది మ్యామ్. ఒకవేళ అన్నయ్య పెళ్లి టైంకి జరగలేదంటే అప్పుడు మాకు కూడా చాలా నష్టం. I mean, I'm sorry, but it's not possible. థ్యాంక్ యూ గైస్, యూ కెన్. సార్ ప్లీజ్, మీరు కనీసం ప్రవీణ్ సార్ కోసమైనా ఈ పార్టీని ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఆయన మాకు ప్రామిస్ చేశారు, కానీ ఇప్పుడు ఆయన అవైలబుల్లో లేరు. అందుకని ఇప్పుడు మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. ఆయన మాకు మరో విషయం కూడా చెప్పారు, పార్టీ వేరే ఎక్కడో చేసుకోవాల్సిన అవసరం లేదని, మనం ఇక్కడ హౌస్ లోనే పార్టీ లాంచింగ్ అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు అన్నారు. ప్రవీణ్ మీకు ప్రామిస్ చేశాడా? అందుకే మేము ధైర్యంగా ఉన్నాము. కానీ ప్రవీణ్ సార్ కి యాక్సిడెంట్ అయిందని తెలిసాక మేమెంతో కంగారు పడ్డాం. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాం. Look guys, I'm really sorry, but as you know, Praveen ki accident అయ్యింది and తను మీకు ఇచ్చిన మాటకు ఒకవేళ ప్రవీణ్ మీకు మాట ఇచ్చాడంటే ఈ ఆడియో లాంచ్ అవుతుంది. ఇక అది కూడా ఈ రోజే జరుగుతుంది. కానీ అన్నయ్య ఈరోజు ప్రవీణ్ మాట ఇచ్చాడంటే దాన్ని పూర్తి చేయాల్సిందే. ప్రజ్ఞ, నువ్వు ఇప్పుడు సరిగ్గా టైంకి వచ్చావు. ఈరోజు రాత్రికి మన ఇంట్లో ఒక ఆడియో లాంచ్ ఉంది, అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. ప్రవీణ్ వీళ్ళకి మాట ఇచ్చాడు, దాన్ని మనం పూర్తి చేయాలి. అందుకని ఇప్పటి లాంచ్ పార్టీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా నీవే అవుతాయి. పని చాలా ఎక్కువ ఉంది, టైం చాలా తక్కువగా ఉంది. నువ్వు ఇవన్నీ మేనేజ్ చేయగలవా? ప్రవీణ్ వాళ్ళకి మాట ఇచ్చాడంటే ఈ లాంచ్ తప్పకుండా జరుగుతుంది. మీరు ఇన్వైట్స్ చూసుకోండి, నేను మిగతావన్నీ చూసుకుంటాను. ఆర్ యు షూర్? అబ్సల్యూట్లీ. పర్ఫెక్ట్. వెల్ గైస్, లాంచ్ పార్టీ ఈజ్ ఆన్. మీరు వెళ్ళి మీ బాస్ కి చెప్పండి, ఒకవేళ ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే మీరు ప్రజ్ఞని కాంటాక్ట్ చేయొచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ రైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. ఏం చేస్తున్నారు అత్తయ్య గారు? చూసుకుని వెళ్ళలేవా నువ్వు? మీరు కూడా చూసుకుని రావచ్చు కదా. కానీ నువ్వెందుకు ఇలా అటు ఇటు తిరుగుతున్నావు? మీకోసం శుభవార్త తెచ్చాను అత్తయ్య. అదేంటో త్వరగా చెప్పు. అత్తయ్య గారు, మన ఇంట్లో ఈ రోజు మళ్ళీ ఒక పార్టీ జరగబోతుంది. అభి మ్యూజిక్ లాంచ్ కోసం పార్టీ. నిన్న పసుపు ఫంక్షన్ లో అయితే అభి తనుల ఆచారమే జరగలేదు, అందుకే నేనేమీ తినలేకపోయా. కానీ
ఈ రోజు పార్టీలో మాత్రం నేను ఫుల్గా తినబోతున్నాను. నేను వెళ్తున్నాను. నువ్వు ఒక పని చేయి, ఇక్కడే కూర్చుని తింటూ ఉండు. నేను వెళ్ళి నా కోసం కొత్త చీర తెచ్చుకుంటాను. నేను కూడా శారీ సెలెక్ట్ చేసుకోవాలిగా. లేదు, నేను నిన్నెలా చూడలేను ప్రవీణ్. నువ్వు నాకు అగేన్స్ట్ గా ఉన్నా సరే అప్పుడు కూడా నేను భరిస్తాను, కానీ ఇలా ఉంటే భరించలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రవీణ్. నువ్వు నన్ను అసలు ప్రేమించడం లేదని నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు ప్రవీణ్. కానీ నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. మొదటి నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు ఆ బుల్బుల్ని ప్రేమించడం మొదలు పెట్టావు. నేను ఆ బుల్బుల్ని ద్వేషిస్తున్నాను. ఈ రోజుకి ద్వేషిస్తూనే ఉన్నాను. ఎందుకంటే తను నిన్ను నా నుంచి దూరం చేసింది ప్రవీణ్. ఎప్పటికీ శాశ్వతంగా దూరం చేసింది. నువ్వు వింటున్నావు కదా? చూడు, నాకు తెలుసు నువ్వు నన్ను అసలు ప్రేమించడం లేదు, ఎంతగానో ద్వేషిస్తున్నావు అని. కానీ ఒక్కసారి నన్ను నీ దాన్ని చేసుకొని చూడు. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. ప్లీజ్ ప్రవీణ్. ఇదంతా చేయడం వల్ల అందరూ హార్ట్ అవుతున్నారు. చివరికి అది నా ఫ్యామిలీ అయినా, ఆ ప్రజ్ఞ ఫ్యామిలీ అయినా, లేక నువ్వైనా. ఒక్కసారి నన్ను నీ దాన్ని చేసుకో ప్రవీణ్. దెన్ ఐ ప్రామిస్, I swear, I promise. నన్ను నేను పూర్తిగా మార్చుకుంటాను. నువ్వు చూస్తుంటే నేనే తప్పు చేయను. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఎలా అంటే అలా ఉంటాను. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, ప్రతి క్షణం, ఎప్పటికీ ప్రవీణ్. ప్లీజ్. ఆ తర్వాత నేను అసలు ఎలాంటి తప్పు చెయ్యను ప్రవీణ్. తరుణ్ణి మర్చిపోతాను. ప్రజ్ఞని ఎలాంటి ఇబ్బంది పెట్టను. ఒక్కసారి నాతో చెప్పు చాలు. ఆలియా నేను నీ వాడిని అని. ఇదంతా అంతం చేసేద్దాం ప్రవీణ్. దయచేసి ఇదంతా అంతం చేసేద్దాం ప్రవీణ్. నిఖిల్, వచ్చావు నువ్వు? ఇది ఏమాత్రం ఫెయిర్ కాదు. ఒకవేళ నీకు నాతో పని ఉంది అంటే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి విసిగించేస్తుంటావు. కానీ అదే నీ పని అయిపోయిన తర్వాత నాకు నీ అవసరం ఉందంటే అప్పుడు కనీసం నా కాల్ లిఫ్ట్ చేయవు, కనీసం నా మెసేజ్ కి జవాబు కూడా ఏమని ఇవ్వవు. జవాబు ఇవ్వాలి? ఎందుకు జవాబు ఇవ్వాలి? అయినా నువ్వు నా కోసం ఏం పని చేసావు? నా పనిని ఇంకా డబుల్ చేసావు. ఇలా చూడుతాను, నువ్వు నాకు ఇదే చెప్పావు కదా, ప్రవీణ్ నీకు దూరంగా ఉంచాలి అని, నీ దారికి అడ్డు రాకుండా ఉంచాలి అని. ఇప్పుడు తనున్న పరిస్థితికి తన నీ పెళ్లికి కాదు కదా, నీ యానివర్సరీ కూడా తన మొహాన్ని చూపించలేడు. అలాగే నువ్వు కూడా నాకు నీ మొహం చూపించుకున్నా ఉంటే బెటర్. ఎందుకంటే నీతో పాటు నేను కూడా పోలీస్ కేసులో ఇరుకోవాలనుకోవడం లేదు. పోలీస్ కేస్? అవును, పోలీస్ కేసు. పోలీసులు వచ్చారు ఇంటికి. వాళ్ళకి అనుమానం కలిగింది ప్రవీణ్ యాక్సిడెంట్ కాదు, కావాలని చేసిన ప్లాన్ అని. అయితే ఇప్పుడు ఏమైంది? అయితే ఏంటి? ఆలియా నా మీద కర్ఫ్యూ విధించింది. నేను నిన్ను కలవడం, నీతో మాట్లాడడం దానికి ఇష్టం లేదు. కానీ అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఇక్కడికి నీకేం చెప్పడానికి వచ్చానంటే, నువ్వు నా పెళ్ళయ్యేంత వరకు నాకు కనిపించకుండా ఈ ఊరు వదిలి వెళ్ళిపో. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఆ తర్వాత నీకు పెళ్లి అవుతుందా? నువ్వేమైనా పంతులువా? నువ్వు మంత్రాలు చదవకపోతే నా పెళ్లి ఆగిపోవడానికి? ఈ జన్మలో నేను పంతుల్ని కాదు. కానీ ఆ ప్రజ్ఞ ఉంది చూడు, తను నీ పెళ్లి నాపడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తన పరిస్థితి అస్సలు బాగాలేదు. ఇక నా పెళ్లి ఎలా అవుతుంది? తనని మేనేజ్ చేయడం కష్టం కాదు, అదంతా నేను చూసుకుంటాను. అది కాకుండా ఈ రోజు పార్టీలో నేను తనకి ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే, దాంతో తను పూర్తిగా కృంగిపోయేలా చేస్తాను. అత్తయ్య గారు, ఏంటిది? ఏంటి చీర? కానీ ఈ చీర ఎందుకు కట్టుకున్నావు? ఎవరైనా చీరని కట్టుకుంటారు, షాల్ లాగేలా చుట్టుకోరు కదా. అది నాకు తెలుసు, కానీ నాలాంటి చీర ఎందుకు కట్టుకున్నావా? చూడు,
అచ్చ నా చీరలాగే ఉంది. లేదు మీలాంటిది కదా అత్తయ్య గారు. ఇలా చూడండి, ఇక్కడేమో క్రీమ్ కలర్ ఉంది, ఇక్కడేమో గ్రీన్ కలర్ ఉంది. ఇలా చూడు, రెండు ఒకేలా ఉన్నాయి. అస్సలు ఒకలా బ్లౌజ్ లేదు. కూడా నాలాగే ఉంది. అసలు హెయిర్ స్టైల్ అలా కూడా ఏం లేదు. నాలాగే చేసుకున్నావు నువ్వు. అదే నాది సైడ్ లో ఉంది, మీది వెనకుంది, అసలు కనబడట్లేదు. నువ్వన్నీ వేసుకోవడానికి ముందు నన్ను ఒకసారి అడగలేవా వైశాలి? ఇదే సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరు నన్ను అడిగి వేసుకోవచ్చు కదా. నేను మీ కోడల్ని. నేను కూడా ఒకప్పటి కోడలే కదా. అది ఒకప్పుడు, ఇప్పుడైతే కాదు కదా. ఇప్పుడు నేను మీ కోడల్ని. అందంగా కనిపించే హక్కు నాకు మాత్రమే ఉంది. ఈ హక్కుని నీకు నేనే కదా ఇచ్చాను. ఇక ఈ రోజు నుంచి ఈ హక్కుని నీ నుంచి లాగేసుకుంటున్నాను. లాగేసుకోండి, దానివల్ల నాకేం నష్టం ఉంటుంది? నా చీర అయితే లాక్కోలేరు కదా. ఈ చీరలో ఈ రోజు నేనే అందంగా కనిపిస్తాను. మీరు చూస్తూ ఉండండి, పేజ్ 3 లో ఖచ్చితంగా ఈ వైశాలి ఫోటోలే కనిపిస్తాయి. అంతే. నీ ఫోటోలు ఎందుకొస్తాయో తెలుసా? నువ్వు నా పక్కనున్నావు కాబట్టి. నువ్వు నా పక్కన నిలబడి ఉంటే మరి నీ ఫోటోనే తీస్తారు కదా, అందుకే. ఒక నిమిషం ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మన గొడవ పూర్తి చేసి వెళ్ళు. తర్వాత గొడవ పడతాం అత్తయ్య గారు. అలా చూడండి, స్టేజ్ మీద. దాన్ని నేనెలా చూడగలను? అది కట్టెంతో మూసేసింది కదా. ఏమై ఉంటుందది? ఏమై ఉంటుంది? నాకేమనిపిస్తుందంటే, ఈ రోజు అభి మ్యూజిక్ లాంచ్ అవబోతుందిగా, ఆ సీడీ కవర్ పేజీ ఫోటో అయి ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే, మీడియా వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి చూసొస్తే బాగుంటుంది కదా. పద. వైశాలి వదిన, ఏం చేస్తున్నారు మీరు? ఏమీ లేదు, అది ఏదో ఊరికే. అబద్ధం. ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకి వెళ్దామన్నావు కదా, దాని గురించి చెప్పు. లేదాలియా, అదేంటంటే అలా చూడు, అది అక్కడ కర్టెన్ వేసి ఉంచారు కదా, దానికి అది సరిగ్గా వేయలేదనిపిస్తోంది. అందుకే నేను అనుకున్నాను ఆ కర్టెన్ సరిగ్గా వేద్దామని. ఆ పరదా గురించి మీరు ఆలోచించొద్దు వదిన. మీరు కేవలం మీ చీర గురించి ఆలోచించుకోండి. ఏ పనిని మీరు సరిగ్గా చేయగలరో దాని గురించి ఆలోచించండి. మిగతా విషయాలు నాకు వదిలేస్తే మంచిది. ఓకే, ఇక వెళ్ళండి. వెళ్ళు ఇక్కడి నుంచి. మీరు కూడా రండి, పదండి. అన్నయ్య ఆల్బమ్ కవరా? ఈసారి కొత్తగా ఏముందో నేను కూడా చూస్తాను. పైగా ఈ ఆల్బమ్ మొత్తం ప్రవీణ్ డిజైన్ చేశాడంటే ఖచ్చితంగా యూనిక్ గా ఉండుంటుంది. నువ్వు అసలు ఎందుకు ఇలా చేసావు ప్రవీణ్? తను దీన్ని చూసిందంటే అప్పుడు తనకి ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. ఆ కోపంలో తను చేయకూడదు ఏదైనా చేస్తుంది. ఇదేనా ఆ కవర్ పేజీ? ఇలా రండి. నేనా? కళ్ళు ఇంత పెద్దవి పెట్టుకొని చూస్తుంది ఆలియా. అక్కడ తనేం చూస్తుంది? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ఎక్కువగానే బాగుంది. అందుకని ఇప్పుడు మీరు నా కోసం ఒక పని చేయాల్సి ఉంటుంది. అర్థమైంది. అయితే పని మొదలు పెట్టండి. అర్థమైంది. అయితే ఇదన్నమాట సంగతి. అయ్యో భగవంతుడా, ఎవరైనా చూడడానికంటే ముందు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వైశాలి. అంత బానే ఉంది కదా. నువ్వు ఏదైతే పనిని చెడగొట్టేశావో దాన్ని సరిచేయడం నాకు బాగా తెలుసు.
నువ్వేమనుకున్నావు అసలు? ఈ పోస్టర్ ని దాచిపెట్టడం వల్ల తన్ను షాక్ అవ్వకుండా కాపాడగలవా? అరే తన్నుకే కాదు, నువ్వు కూడా షాక్ అవ్వకుండా ఎవరు కాపాడలేరు. ఇక నువ్వు ఎప్పుడైతే షాక్ అవుతావో అది చూసి మాకు సంతోషంగా ఉంటుంది. రాబిన్, నువ్వు క్యాటరర్స్ కి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను మ్యామ్. అలాగే అమ్మమ్మ చక్కెర లేకుండా టీ కావాలని అడిగారు. మ్యామ్ అదే చేస్తున్నాను. సరే, నువ్వు దీన్ని వదిలే. వెళ్ళి క్యాటరర్స్ కి ఏమైనా కావాలంటే అది చూసుకో. టీ సంగతి నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. కాఫీ చేస్తున్నావా? ఏం చేస్తున్నారు? నన్ను భయపెట్టేశారు. ఏంటి అసలు నువ్వు? నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నేను నిన్ను భయపెట్టా అంటున్నావా? ఏంటి మీ ఉద్దేశం? అంటే ఆ పార్టీలో నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను అడుగుద్దు ఆ సర్ప్రైజ్ ఏంటని. అది నీకు పార్టీలోనే తెలుస్తుంది. కనీసం సర్ప్రైజ్ దేని గురించో అదైనా చెప్పొచ్చు కదా. అది ఎందుకంటే ఎందుకంటే నువ్వు పార్టీ ఆర్గనైజ్ చేసావు కదా, సో దానికి బదులుగా నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. వెళ్ళొకసారి డెకరేషన్ చెక్ చేసుకోండి. ఒకవేళ నేను పని సరిగ్గా చేయలేదంటే? అరే ఏం నువ్వు అలా అంటున్నావు? అది అంటారు కదా, మంచి మనసున్న వాళ్ళు ఏ పని చేసినా అది ఎప్పుడు బానే ఉంటుందని. మీతో మాట్లాడుతూ ఉండిపోతే అమ్మమ్మ టీ మరిగిపోతుంది. మీరు నన్ను ఏ పని సరిగ్గా చేయనివ్వడం లేదు. అరే నువ్వు టీ గురించి ఆలోచిస్తున్నావా? ఓ పని చేయి, నువ్వు దీన్ని అలా పట్టేస్తుంటే ఎలా? కాలిపోయిందా? చూపించండి. ఒక్క నిమిషం. మీరెందుకు పట్టుకున్నారు? ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు రాలేదు. మండుతుంది. ఈ రాబిన్ ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను రాకుండా ఉండాల్సిందా? అభి ఏం జరుగుతోంది? యాక్చువల్లీ అది ఇక్కడ టీ మరుగుతున్నాయి కదా, నేను చేయి పెట్టేసరికి వేలు కాలిపోయింది. మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి. నేను సర్చ్ చేస్తాను. ఇదిగో ఎంగిలైపోయింది. అరే లేదు లేదు, అది ఇప్పుడే గుర్తొచ్చింది. నానమ్మ చెప్పింది ఇంతకు ముందు ఒకసారి వేలు కాలినప్పుడు అప్పుడు వేలు ఎక్కడైనా చల్లటి ప్రదేశంలో పెట్టాలని. చల్లటి ప్రదేశం ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లో. నాకు చూపించు ముందు ఎంత కాలిందో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమి గోరంటా పెట్టుకోలేదు కదా నువ్వు చూడాలనుకోవడానికి. ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది. అది మీకు అర్థం కాదులేండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా? సారీ మీది కాదు, బామ్మగారి ఫోటో. కేవలం మంచు చీరలు కట్టుకున్నంత మాత్రాన ఫోటో బాగా వస్తుంది అనుకోకండి. దానికోసం మీ మొహాలు బాగుండడం చాలా అవసరం. అర్థమైందా? అర్థమైంది. ఇక మీరు వెళ్ళండి. మేడం ఇప్పుడు కొంచెం నేను- కిందకి దిగండి. అరే ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? లేదు లేదు నేను
తనెందుకు నవ్వుతోంది? నాకెలా తెలుస్తుంది? ఫెయిల్ అవబోతోంది. అదెలా? అది అది మీకు అర్థం కదలే అత్తయ్య గారు. నీకది అర్థం కాదులే. నాతో రండి చెప్తాను. ఎక్కడికి?